అంటే స్టంట్ అనేది ప్రతి ఒక్క పేషెంట్కి మనం ప్రిఫర్ చేయము. అది ఏ పేషెంట్లో ప్రిఫర్ చేస్తాం? బెలూన్ చేసిన తర్వాత కూడా రక్తనాళం మాటికి బ్లాక్ అయిపోతుంది, రక్తనాళం యొక్క గోడ ఏదైతే మనం ఉబ్బిచ్చినప్పటికీ అది అలానే స్టెబుల్గా ఉండట్లేదు, దాంట్లో స్ట్రెంగ్త్ లేదు, మళ్ళీ మూసుకుపోతుంది అనిపిస్తుందో అలాంటి పేషెంట్స్లోనే స్టంట్లు పెట్టే అవకాశం ఉంటుంది. యూజువల్గా చాలా స్టడీస్ ఏం చెప్తాయి అంటే ఈరోజు మనం ఒక 100 మంది పేషెంట్స్కి స్టంట్ పెడితే 5 ఏళ్ల తర్వాత కేవలం 60 నుంచి 70% మందిలోనే ఆ స్టంట్స్ తెరుచుకొని ఉండే అవకాశం ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత కేవలం 30% మందిలోనే ఆ స్టంట్స్ తెరుచుకునే అవకాశం ఉందని డిఫరెంట్ స్టడీస్ చెప్తున్నాయి. అంటే మనం ఇప్పుడు ఒక కారు ఉంది, దానికి ఏమైనా సర్వీసింగ్ ఇష్యూ వచ్చింది, మనం తీసుకెళ్ళి సర్వీసింగ్ చేయించాం, దాంట్లో ఇంజన్లో ఏదో ప్రాబ్లం ఉంటే వాళ్ళు అది సెట్ చేసి మనకి ఇస్తారు. కానీ నెక్స్ట్ టైం మళ్ళీ ఆ ఇంజన్లో అదే పార్ట్లో ప్రాబ్లం రాదని, ఇంకో చోట ఎక్కడ కూడా ప్రాబ్లం రాదని చెప్పలేరు కదా. అంటే మన శరీరం కూడా అలానే, మనం శరీరాన్ని వాడుతూ ఉంటాం కాబట్టి మళ్ళీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి స్టంట్ వేసాం కదా జీవితాంతం అది అలానే ఉండిపోతుంది అనేది కాదు. కానీ కొన్నిసార్లు ఎలా ఉంటుంది, స్టంట్ బ్లాక్ అయినంత మాత్రాన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 5 ఏళ్లలో ఇప్పుడు 60% మందిలోనే తెరుచుకుంటుందన్నాను, మిగతా 40% మందిలో అది చేసిన రోజు దగ్గర నుంచి అది ఎప్పుడన్నా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా అవకాశం ఉన్నప్పటికీ కూడా, అంటే బ్లాక్ అయినప్పటికీ కూడా పేషెంట్లో సిమ్టమ్స్ లేవనుకోండి, దాని గురించి మనం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎప్పుడైతే పేషెంట్స్ స్మోకింగ్ చేసి షుగర్స్ కంట్రోల్ చేసుకోకుండా అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ అన్హెల్దీ యాక్టివిటీస్లో ఉండడనుకోండి, ఈ స్టంట్స్ కానీ ఇవి కానీ బ్లాక్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. యూజువల్గా స్టంట్ పెట్టిన తర్వాత కానీ ఈ బెలూన్ యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత కానీ చాలామంది ఈ పేషెంట్లు మేము ఏం చేస్తామంటే బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్స్ అనేది ఎక్కువ కాలం ఉంచుతాం. ఎందుకు? రక్తం పల్చగా ఉండడం వల్ల రక్తం గడ్డగట్టుకునే అవకాశం తక్కువ చేస్తుంది, ఆ స్టంట్ కూడా లాంగ్ టర్మ్లో బ్లాక్ కాకుండా ఉంటుందనే ఉద్దేశం.